రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అంటూ చంద్రబాబు తమ 6 నెలల పాలనపై ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 6 నెలల పాలనపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన గత 5 ఏళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించారని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తన మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నామన్నారు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని పేర్కొన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తించుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 గా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయని విమర్శించారు. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పిచ్చి పిచ్చి రంగులు ఉండవు, తమ బొమ్మలు కనిపించవు, పబ్లిసిటీ కంటే రియాలిటీకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేస్తామని, ఏపీని నెంబర్ 1 గా నిలబెడతామని చంద్రబాబు ట్వీట్ చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.